ఈరోజు ఫస్ట్ ఇయర్ గద్య భాగంలో తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటటువంటి పాఠ్యాంశం రాసినటువంటి రచయిత అయినటువంటి డాక్టర్ సామల సదాశివ గురించి తెలుసుకుందాం. మరి ఈ డాక్టర్ సామల సదాశివ 11/5/1928 11 మే 1928 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఏ జిల్లా? ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఏ జిల్లాలో? ఆదిలాబాద్ జిల్లా దహగా మండలం, ఏ మండలము? దహగా మండలం. ఏ గ్రామంలో? తెనుగుపల్లి అనేటటువంటి గ్రామంలో 11 మే 1928 సంవత్సరంలో చిన్నమ్మ నాగయ్య అనేటటువంటి దంపతులకి ఎవరు జన్మించారు అంటే సామల సదాశివ గారు జన్మించడం జరిగింది. అంటే ఇక్కడ సామల సదాశివ యొక్క తల్లిదండ్రుల పేరు ఏం పేరు అంటే చిన్నమ్మ నాగయ్య అనేటటువంటి వాళ్ళు. వీరిరువురు సామల సదాశివ యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు. మరి ఉన్నత విద్యాభ్యాసం అనేటటువంటిది పూర్తి చేసి ఉన్నత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ఎవరు? ఇక్కడ సామల సదాశివ గారు ఉన్నత విద్యను పూర్తి చేశాడు. పూర్తి చేయగానే ఇది ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ అనేటటువంటిది చేయడం జరిగింది. ఎవరు? సామల సదాశివ గారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి సామల సదాశివ తెలుగు భాషనే కాకుండా సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, పార్సీ భాషల్లో, మరాఠీ భాషల్లో పాండిత్యం అనేటటువంటి సంపాదించడం జరిగింది. అంటే తెలుగు భాషే కాకుండా సంస్కృత భాష గురించి తెలుసు, సంస్కృత భాషా పండితుడైనటువంటి వాడు, ఉర్దూ భాషా పండితుడు, హిందీ భాషా పండితుడు, తర్వాత ఆంగ్ల భాషా పండితుడు, పార్సీ, మరాఠీ, ఇన్ని భాషల్లో మంచి పాండిత్యం అనేటటువంటిది కలిగినటువంటి రచయిత ఇక్కడ ఎవరు అంటే సామల సదాశివ గారు. మరి ఆ విధమైనటువంటి విధంగా ఉన్నటువంటి సామల సదాశివ తనకు 21వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? తన 21వ ఏట ఏది? ప్రభాతం. ఏ కావ్యం అండి? ప్రభాతము అనేటటువంటి కావ్యాన్ని రచించడం అనేటటువంటి జరిగింది. ఇది ఏ విధమైనటువంటి కావ్యం? ప్రభాతము అంటే లఘు కావ్యం. ఎన్నో ఏట? తన 21వ ఏట రాయబడినటువంటి కావ్యం. తాను రాసినటువంటి మొట్టమొదటి కావ్యంగా ప్రభాతం అనేటటువంటి కావ్యాన్ని తెలియచేయవచ్చు. మరి అవే కాకుండా సాంబశివ శతకము, నిరీక్షణము, అంబపాలి, సర్వ స్వదానము, విశ్వామిత్రము మొదలగునటువంటివి తను తొలి దశలో రాసినటువంటి రచనలుగా తెలియచేయవచ్చు. ఏంటేంటిది? సాంబశివ శతకం ఒకటి, నిరీక్షణము ఒకటి, అంబపాలి, సర్వ స్వదానము, విశ్వామిత్రము అనేటటువంటివి తాను తొలి దశలో చేసినటువంటి రచనలు. ఇవే కాకుండా అనేకమైనటువంటి కథలు రాశాడు, నవలలు అనేటటువంటి రచించాడు. అవి ఇంతవరకు కూడా అంటే చాలా వరకు అలభ్యమైనటువంటి కావ్యాలు. తను రాసినటువంటి రచనల్లో అలభ్య కావ్యాలే ఎక్కువగా మనకి దర్శనం అనేటటువంటి ఇస్తూ ఉంటాయి. మరి ఇవి తన యొక్క రచనలుగా తెలియచేయవచ్చు. మరి హిందుస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై మలయ మారుతాలు, ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గల యాది, సంగీత శిఖరాలు, ఉర్దూ భాషా కవితా సౌందర్యం, ఉర్దూ కవుల కవితా సామాగ్రి మొదలగున్నటువంటి గ్రంథాలు అనేటటువంటి ప్రసిద్ధమైనటువంటిగా తెలియచేయవచ్చు. మరి అంతేకాకుండా అంజద్భాయ్ రాసినటువంటి రూబాయిలకి అనువాదానికి 1964 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1964 సంవత్సరంలో ఎవరు రాసినటువంటి రూబాయిలు? అంజద్ బాయ్ రాసినటువంటి రూబాయిల్ని అనువదించాడు. అనువదించినందుకు 1964 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి అనువాద రచనా పురస్కారం అనేటటువంటిది లభించడం జరిగింది. మన తాను రాసినటువంటి స్వరలయలు, ఏ కావ్యం అండి? స్వరలయలు. ఏ కావ్యము? స్వరలయలు అనేటటువంటి కావ్యానికి ఏ సంవత్సరంలో? 2011 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటిది లభించడం జరిగింది. ఏ కావ్యానికి వచ్చింది?
స్వరలయలు అనేటటువంటి కావ్యానికి ఏ సంవత్సరంలో 2011వ సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత మీర్జా గాలిబ్ ఉర్దూ సాహిత్య చరిత్ర, పారసీ కవుల ప్రశస్తి వంటి రచనల్లో ఇతర భాషా సాహిత్య విశేషాలను విశ్లేషకులకు ఆసక్తికరంగా పరిచయం అనేటటువంటి చేసినటువంటి రచయితగా ఇక్కడ ఎవరు తెలియచేయవచ్చు అంటే సామల సదాశివ గారిని తెలియచేయవచ్చు. మరి అదే కాకుండా హిందుస్థానీ సంగీత జ్ఞానాన్ని, సంగీత కళాకారుల ప్రతిభ పాండిత్యాన్ని, వారి యొక్క ఆత్మాభిమానాన్ని, సంగీత రసజ్ఞుల యొక్క మనసులు దోచుకునేటటువంటి విధంగా ఎవరు తెలియచేశారు అంటే ఇక్కడ సామల సదాశివ గారు తెలియచేయడం జరిగింది. ఉర్దూ దినపత్రిక సియాస్తో విలువైనటువంటి వ్యాసాలు రచించాడు. మరి అంతేకాకుండా కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాల్లో నుండి గౌరవ డాక్టరేట్ పొందినటువంటి రచయిత ఎవరు అంటే ఇక్కడ డాక్టర్ సామల సదాశివ గారు. అంతేకాకుండా ఈయన రచనలపైన అనేకమైనటువంటి పరిశోధనలు అనేటటువంటి కూడా జరగడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నటువంటి సామల సదాశివ గారు సహృదయ విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సరళ వ్యవహారిక మౌలిక శైలిలో ఆత్మీయులతో ముచ్చట్ల రూపంలో ఉండేటటువంటి ఎవరి యొక్క రచనలు? సామల సదాశివ యొక్క రచనలు అనేటటువంటివి మంచి పఠనానుభూతిని అంటే చదివేటటువంటి వాళ్ళకి ఒక అనుభూతిని కలిగించేటటువంటి విధంగా ఎవరు రాశారంటే ఇక్కడ సామల సదాశివ రచనలు అనేటటువంటి కనబడతాయి. ఇంతటి వైవిధ్య సాహిత్యకారుడు 2012వ సంవత్సరంలో ఎవరు మరణించారు అంటే సామల సదాశివ గారు మరణించడం అనేటటువంటిది జరిగింది. అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు ఎవరు? సామల సదాశివ గారు. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటటువంటిది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో వెలువడినటువంటి వ్యాస గుల్లుత్సం అనేటటువంటి 2వ భాగం నుండి ఏది స్వీకరింపబడింది అంటే తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటటువంటి పాఠ్యాంశం అనేటటువంటిది స్వీకరించడం అనేటటువంటి జరిగింది. ఏది? వ్యాస గుల్లుత్సం అనేటటువంటిది ఎవరు సంపాదకత్వంలో వచ్చినటువంటిది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో వచ్చినటువంటిది. ఏది? ఈ వ్యాస సంపుటి 2వ భాగంలోనిది ప్రస్తుత పాఠ్యాంశం. అంటే ఇక్కడ ఏమన్నాడు? తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అన్నాడు. అంటే తెలంగాణలో ఉండేటటువంటి భాషే ఇది ఉర్దూ పదాలతో కూడుకొని ఉంటుంది. ఉర్దూ పదాలే కాకుండా ఏ పదాల యొక్క కలయిక ఎక్కువ ఉంటుందంటే తెలుగు, ఉర్దూ, హిందీ, తర్వాత వచ్చేసి మరాఠీ పదాలు, ఇవన్నీ కూడా మన భాషల్లో మిళితమనేటటువంటి తమిళ పదాలు కూడా కనబడతాయి, కన్నడ పదాలు అనేటటువంటివి కూడా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలకి చుట్టూ ఉన్నటువంటి ఆ ఇతర రాష్ట్రాల యొక్క ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కనబడడం. మనం ఇక్కడ ఎక్కువగా దేని గురించి చెప్పుకుంటాము అంటే ఉర్దూ పదాల గురించి చెప్పుకోవడం అనేటటువంటిది పరిపాటి అయినటువంటిది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు నిజాం రాజులు కాబట్టి తప్పనిసరిగా ఏ భాషా ప్రభావం తెలుగు భాష మీద ఉంటుంది అంటే ఉర్దూ భాషా ప్రభావం అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ సామల సదాశివ ఈ పాఠ్య భాగంలో చూడండి. మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడేంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అనేటటువంటిది కలయికగా ఉన్నప్పుడు దాన్ని ఏమని పిలుచుకున్నామంటే మనందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి వారు. మరి తెలంగాణ అనేటటువంటిది వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా తెలంగాణ మరొక రాష్ట్రంగా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఏ ప్రాంతాలు? దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఈ పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు మాట్లాడేటటువంటి భాష ఏ భాష అంటే తెలుగు భాష. ఎక్కడ? దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటే ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఆంధ్రులు ఉండేటటువంటి ప్రాంతం కాబట్టి మనం మాట్లాడే భాష ఆంధ్ర భాష. దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తూ ఉన్నాము అంటే తెలుగు భాషగా వ్యవహరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ తెలుగు భాష అనేటటువంటిది ఏ రూపంలో ఉన్నప్పుడు? గ్రాంధిక రూపంలో ఉన్నప్పుడు. అంటే ఇక గ్రాంధిక రూపం అన్నాడు. అంటే ఇక్కడ గ్రాంధిక రూపం అంటే మన అందరికి తెలుసు. అంటే గ్రాంధిక రూపం అంటే ఇక గ్రాంధిక రూపము అంటే గ్రంథాలలో వాడబడేటటువంటి భాష, గ్రంథాలలో వాడే భాషను ఇక్కడ ఏమంటాము అంటే గ్రాంధిక భాష అంట. అంటే ఇక్కడ వ్యాకరణ నియమాల అన్నిటినీ కూడా ఉపయోగించి మాట్లాడేటటువంటి భాషను గ్రాంధిక భాష అంటారు. మనకి గ్రాంధిక భాష అనేటటువంటిది ఉన్నప్పుడు ఈ 4 ప్రాంతాలు అంటే ఏమొస్తాయి? దక్షిణాంధ్ర వస్తుంది, దక్షిణ కోస్తా వస్తుంది, ఉత్తరాంధ్ర వస్తుంది, రాయలసీమ, తెలంగాణ. మన ఈ 4 ప్రాంతాలలో ఉండేటటువంటి భాష ఒక విధంగా ఉంటుంది. కానీ
ఈ భాష అనేటటువంటిది ఎప్పుడైతే వ్యవహారిక భాషగా మారినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల భాష వేరువేరుగా ఉంటుంది వ్యవహారిక భాష వచ్చిన తర్వాత. అంటే తెలంగాణ ప్రాంత భాష మిగతా భాషలన్నీ కూడా, అంటే మిగతా 3 ప్రాంతాల్లో ఎక్కడ దక్షిణ కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, అంటే 3 ప్రాంతాల భాషల కంటే కొంచెం భిన్నంగా ఉండేటటువంటిది ఏ పరిసర ప్రాంత భాష అంటే తెలంగాణ పరిసర ప్రాంతపు భాష కొంచెం తేడా అనేటటువంటిది ఉంటుంది. మరి దీనికి ఉండేటటువంటి కారణం ఏందో మన అందరు తెలుసు. తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి తెలుగు భాషలో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు అనేటటువంటివి అధికంగా మిళితమై ఉంటాయి. ఆ భాషలో ఉంటాయో ఉండవో కానీ మనం కోస్తాంధ్రకి వెళ్తాం, తర్వాత వచ్చేసి ఉత్తరాంధ్రకి వెళ్తాం, రాయలసీమకు వెళ్ళినప్పుడు ఈ ఉర్దూ మూలాలు అనేటటువంటివి, మరాఠీ పదాలు అనేటటువంటివి ఇవన్నీ అందులో మిళితమవుతాయంటే మిళితమనేటటువంటి ప్రత్యేకంగా మన భాషలో ఇవన్నీ కూడా మనకి దర్శనం అనేటటువంటి ఇస్తూ ఉంటాయి. అందుకన్నాడు ఏమని, తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు అధికంగా కలిసి ఉండడమే ప్రధానమైనటువంటి కారణం. అంటే ఇక్కడ ఉర్దూ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భాష, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉర్దూ భాష కాదు కూడా. మరి ఆలోచిస్తే ఉత్తరాన అనేక ప్రాకృత అప్రభంశ భాషల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు, అంటే ఇవన్నీ కూడా కలయిక వల్ల ఏర్పడినటువంటి భాషగా ఏ భాషను తెలియచేయవచ్చు అంటే ఇక్కడ ఉర్దూ భాషను తెలియచేయవచ్చు. అంటే ఉర్దూ భాష పదం అంటే అది ఎక్కడో ఉత్తరాదికి చెందినటువంటి ఏ ప్రాకృత భాషయో అయి ఉంటుంది. ఏ ప్రాకృతి భాషా పదమో, లేకపోతే పారసీ పదము, అరబ్బీ పదము, తుర్కీ పదము ఏదో ఒకటి కావచ్చు. మరి 14వ శతాబ్దంలో మన దేశంలో రూపుదిద్దుకున్నటువంటి, ఏ శతాబ్దంలో వచ్చినటువంటిది ఈ ఉర్దూ భాష అంటే క్రీస్తు శకం 14వ శతాబ్దంలో. మరి 14వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న ఉర్దూ భాషకు మరి ఉర్దూ అనే పేరు ఏ శతాబ్దంలో, క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ఏ పేరు పెట్టారు అంటే ఆ పదాలకి ఉర్దూ భాషా పదాలు అనేటటువంటివి పేరు అనేటటువంటిది ఉర్దూ అనేటటువంటి పేరు అనేటటువంటిది పెట్టడం జరిగింది. మరి అంతవరకు ఆ భాషను హిందూయి, జబానే, హిందుస్థాన్ అనేటటువంటి పేర్లతో ఏ భాషను, ఉర్దూ భాషను ముందు పిలిచేటటువంటి వారు. ఏ భాషను, ఉర్దూ భాషను ఏ విధమైనటువంటి పేరుతో, జబానే హిందుస్థాన్, తర్వాత జబానే హిందుస్థాన్ అనేటటువంటి పేరుతో పిలిచేటటువంటి వారు. మరి దక్కన్ ప్రాంతంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడిన తర్వాత, దక్కన్ ప్రాంతంలో ఏ రాజ్యాలు, ముస్లింల యొక్క రాజ్యాలు అనేటటువంటివి ఏర్పడిన తర్వాత మరి ప్రజలకు వారధిగా ఒక భాష ఏర్పడవలసి వచ్చింది. తర్వాత పాలకులకి ఏ భాష, వారధి అంటే ఏంది, ఒక వారధి అన్నాం. మరి ఇక్కడ వారధి అనగానే ఏమంటాం మనం, ఆనకట్ట అంటూ ఉంటాం కదా. మరి ఆనకట్ట అంటాం అంటే వారధి ఎవరు, హనుమంతుడు ఎక్కడికి, శ్రీరాముడు ఎక్కడికి, లంకకి వారధి అనేటటువంటిది ఏర్పాటు చేశాడు. వారధి అంటే ఇక్కడ ఏంటి అంటే ఆనకట్ట. మరి ఆనకట్టగా మరి వారధిగా ఒక భాష ఏర్పడవలసి వచ్చింది. మరి ఆ భాషను దక్కనీ ఉర్దూ అన్నారు. ఏ భాష అన్నారంటే దక్కన్ ప్రాంతంలో వచ్చింది కాబట్టి అది దక్కనీ ఉర్దూ అనేటటువంటి విధంగా వ్యవహరించడం అనేటటువంటి జరిగింది. మరి ఉత్తరాది నుంచి కొందరు సూఫీ యోగులు, చాలా మంది సైనికులు, కొందరు సైనికాధికారులు, కొందరు పనివృత్తి వారు, కొందరు వ్యాపారస్తులు మరి చేసేవాళ్ళు గుల్బర్గా ప్రాంతంలో స్థిరపడ్డారు. మరి దక్కని భాష ఏర్పడడానికి కారణం ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళు కలగాపులగం, అంటే వాళ్ళు వీళ్ళ యొక్క కలగాపులగం అంటే ఏంటంటే కలయిక, వాళ్ళు వీళ్ళు కలిసిపోవడం వల్ల ఈ ప్రాంతపు భాషల శబ్దాలతో కలిసిపోయి ఏర్పడినటువంటి భాషే దక్కనీ భాష. మరి ఈ భాష ఎక్కువగా మహారాష్ట్ర ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో ఏ భాష ఏర్పడింది అంటే ఈ ఉర్దూ భాష అనేటటువంటిది ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ విధంగా ఏర్పడినటువంటి భాషలో తెలంగాణ భాషా పదాలలో కూడా ఉర్దూ భాష పదాల యొక్క ప్రభావం అనేటటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది అనేటటువంటి విషయం తెలంగాణ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆలోచిస్తే అంటాం కదా అప్పుడప్పుడు మనం ఏ విధమైనటువంటి విధంగా జర డోర్ పెట్టు అంటాం, జర్ర డోర్ పెట్టు. జర్ర అనేటటువంటిది మన పదమా, తెలుగు పదమా అంటే కాదు. కాస్త అనం, కొంచెము అనం అనకుండా జర్ర పెట్టు,
ఏం జరబెట్టాలరా నాయన. చూడండి, అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆలోచిస్తే. మరి ఉత్తరాదిన రూపుదిద్దుకున్నటువంటి ఉర్దూ భాషకి సరైన పేరు ఖరార్ కాకముందే, అంటే ఉత్తరాదిన రూపుదిద్దుకున్నటువంటి భాషకు పేరు అనేటటువంటిది ఖరార్ అనేటటువంటి పదం. ఖరారు చేసుకున్నామంటాం. ఖరార్ అంటే ఇక్కడ ఏంటి అంటే నిశ్చయం అంటాం కదా, మనం అప్పుడప్పుడు ఉపయోగిస్తాం ఖరార్ అనేటటువంటి పదం. ఖరార్ అనేటటువంటి పదానికి అర్థమైంది అంటే నిశ్చయించుకోవడం. నా పెళ్ళి ఖరారైందిరా అంటారు. ఖరార్ అంటే ఏంది? నిశ్చయం. అంటే ఆ పదం యొక్క అర్థం అనేటటువంటిది తెలియకున్న సందర్భాన్ని బట్టి ఈ పదం మనం ఉపయోగించుకోవడం అనేటటువంటిది పరిపాటి అయినటువంటిది. మరి సాహిత్య రచనలు అనేటటువంటివి జరగక ముందే మరి దక్కన్ భాషా సాహిత్య నిర్మాణం అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. అంటే ఈ దక్కన్ భాషా పదాలు అనేటటువంటివి ఏ భాషలో? తెలుగు భాషలో కలిసిపోవడం అనేటటువంటి జరిగింది. మరి తర్వాత నిజాం కాలంలో ఉత్తరాది విద్వాంసులు ఉద్యోగులు ఇక్కడికి వచ్చినందువల్ల ఇక్కడి తెలుగులో ఉత్తరాది ఉర్దూ పదాలు కూడా కలిసిపోవడం జరిగింది. ఉద్యోగులు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందువల్ల మన గోవా నుంచి కావచ్చు, ఆ పరిసర ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతంలో ప్రజలతో పాటు మమైక్యం కావడం చేత ఏమైంది అంటే ఆ ఉర్దూ పదాలు అనేటటువంటి కూడా మన భాషలో మిళితం అయ్యాయి. మరి నిజాం పాలకుల కాలంలో విద్యాలయాలన్నిటిలోనూ అంటే ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యాబోధన అనేటటువంటిది ఉర్దూ మాధ్యమంలో జరగడం జరిగింది. అంటే తెలంగాణని ఎవరు? నిజాం రాజులు పరిపాలించారు. విశ్వవిద్యాలయాలే కాకుండా ప్రాథమిక స్థాయి, విశ్వవిద్యాలయం అంటే కళాశాల స్థాయి అనుకోండి. మరి ప్రాథమిక స్థాయి అంటే చిన్న తరగతుల్లో కూడా ఏ మాధ్యమంలో? ఉర్దూ మాధ్యమంలోనే విద్యాభ్యాసం అనేటటువంటిది కొనసాగించే వాళ్ళు. అవని నిజాం పాలకుల కాలంలో ఒక తెలుగు పాఠశాల ఉంటే మిగిలినవన్నీ కూడా ఉర్దూ పాఠశాలలు ఉండేటటువంటిది. మన తాతల్ని ముత్తాతల్ని కదిలిస్తే వాళ్ళు ఉర్దూ స్పష్టంగా రాయగలుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం రాయలేం. వాళ్ళు నేర్చుకున్నటువంటి మాధ్యమం ఏంటిది అంటే ఉర్దూ మాధ్యమం అనేటటువంటిది కావటం చేత. మరి అదే కాకుండా తెలంగాణ జిల్లాల ఉత్తరాన చాలా భాగం పశ్చిమాన మహారాష్ట్ర ప్రాంతం ఉన్నందువలన ఏ భాషా ప్రభావం ఉంటుంది అంటే మరాఠీ భాషా ప్రభావం అనేటటువంటిది ఉంటాయి. మరాఠీ పదాలు అనేటటువంటి కూడా తెలుగు భాషలో కనబడడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాకుండా కర్ణాటక భాగం అంటే పశ్చిమాన ఉన్నందున కన్నడ పదాలు అనేటటువంటివి కూడా మన తెలుగు భాషలో కలిసిపోయాయి. మరి తెలుగులో కలిసిన ఇన్ని రకాల భాషలను వేరువేరు కాకుండా అన్య భాషా పదాలంటే సౌకర్యంగా ఉంటుంది. అన్య భాష అంటే ఇక్కడ ఏంటి అంటే ఇతర భాషా పదాలు. మన కానటువంటి పదాలన్నీ కూడా ఏ భాషా పదాలు అంటే అన్య భాష. అన్యము అంటే ఇతరములు అయినటువంటి భాషలు అనవచ్చు. మరి అంతేకాకుండా నేను ఇప్పుడు చెప్పబోయేది తెలంగాణ తెలుగు పదాలు అన్య భాషల మూలాలు. అన్య భాషలు అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇతర భాషా మూలాలు. అయితే అన్య భాషల్లో 4-5 భాషా పదాలు తెలుగులో కలుపుకున్న ఉర్దూ భాషా పదాలే అధికంగా ఉన్నాయి. అటు తమిళ పదాలు కలుపుకున్నా, ఇక్కడ కన్నడ కలుపుకున్నా, ఇక్కడ మరాఠీ పదాలు కలుపుకున్నా, ఏది కలుపుకున్నా కానీ ఏ పదాలు ఎక్కువగా కనబడతాయి తెలుగులో అంటే ఉర్దూ పదాలే మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటటువంటి శీర్షిక దీనికి నిర్ణయిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను అన్నాడు ఎవరిక్కడ రచయిత. మరి ఏం చెప్తున్నాడు? తెలంగాణ ఈ శీర్షిక పెట్టాడు కదా. శీర్షిక అంటే మనం ఆంగ్లంలో హెడ్డింగ్ అని అంటూ ఉంటాం. ఆ హెడ్డింగ్ ఇక్కడ చెప్పబోయేటటువంటి అంశాలకు సరిపోతుందా సరిపోదా అనేటటువంటిది తదుపరి క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.